ఎదురవుతుంటారు. పూర్తయ్యాయి. జరిగింది ప్రమాదము. ప్రైజ్ ది లార్డ్. అనుమానాల మధ్యన అంత్యక్రియలు జరిగాయి. అనేకమైన సందేహాలు, అనేకమైనటువంటి ఆలోచనలు, ఎంత మాట్లాడినా, ఎంత చెప్పినా, ఎన్ని ఆలోచనలు చేసినా న్యాయం జరగనటువంటి సందర్భం రాజమండ్రిలో. సో ప్రవీణ్ పగడాల గారి యొక్క అంత్యక్రియలు నిన్నటి దినాన జరిగాయి. ఎలా జరిగాయి? అనుమానాలతో జరిగాయి. న్యాయం జరిగిందా? న్యాయం గెలిచిందా? చంపిన వారు దొరికారా? అది హత్యేనా? యాక్సిడెంటా? సో ఇలాంటివన్నీ కూడా క్లియరెన్స్ కాకుండానే సహోదరులు, దైవజనులు, బహుబలముగా దేవుని చేతిలో వాడబడినటువంటి సేవకులు మట్టిలో పోడ్చబడ్డారు. సో ముందుగా అంత్యక్రియల గురించి మాట్లాడుకుందాం, తర్వాత అనుమానాల గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఏం జరిగిందో కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది, చూడటానికి ప్రయత్నించండి. ఎన్నో విషయాలు, ఆసక్తికరమైన విషయాలు మీకోసం ఈ వీడియో. రైట్, చూద్దాం. ఈ సమయంలో షారోన్ ప్రవీణ్ గారు బ్యాప్టిస్ట్ చర్చిలో ప్రవీణ్ పగడాల గారి యొక్క అంత్యక్రియలకు హాజరయ్యారు. సో వారు జరిగిస్తున్నటువంటి ఈ కార్యక్రమంను మనందరం కూడా వీక్షిద్దాం. ఎవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. Filled man of God, but he's a fire-filled man of God. కవిగిట్లో వారు ఇలా ప్రభువుని చూస్తున్నట్లుగా మొన్నటి రోజున నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండను. సమాజాన్ని కాపాడుకోవాలి. మన సమాజాన్ని కాపాడుకోవాలంటే మనిషిని మనిషిగా చూసే సమాజాన్ని నిర్మించుకోవాలి. ఉన్న 140-50 కోట్ల ప్రజలకు రక్షణగా మారినట్లు సహాయం చేయండి. సహోదర్ ప్రవీణ్ గారి ఆయన పరిచర్ని ఎవరు మరవలేరు. చూశారు కదా, ఇక్కడ చాలామంది సౌకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది దైవజనులు వచ్చేసారు. ఇందులో ముస్లిం మత పెద్దలు కూడా వచ్చారు. అంతేకాకుండా కొన్ని విషయాలు ఆసక్తికరంగా జరిగాయి. ఈ సమయంలో బెరకా ఫైర్ మినిస్ట్రీస్ నుండి హైదరాబాద్ వెళ్ళినటువంటి సమయల్ రాజ్ అక్కడ నుండి మనకు ఒక వీడియోని రిలీజ్ చేస్తున్నారు. సో ఆ వీడియోని సమయంలో చూడటానికి మనము ప్రయత్నిద్దాం. రైట్, చూసారు కదా, ఇలా జరుగుతున్నటువంటి ఈ విషయాలు, చాలా చక్కగా జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా హైదరాబాదులో ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పని జరిగింది. ఆ పని ఏంటంటే, అక్కడ న్యాయం జరగాలంటూ వి వాంట్ జస్టిస్ అంటూ అక్కడ క్రైస్తవ నినాదం వినిపించింది. కొద్దిసేపు అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా, న్యాయ వ్యవస్థ అంతా,
ప్రజల్లో ఒకవైపు చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగవలసినటువంటి ఈ యొక్క వి వాంట్ జస్టిస్ అనే నినాదం తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో మాట్లాడటం అనేది మంచిది కాదు అంటూ వెంటనే న్యూస్ ఛానళ్ళన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. ఆ తర్వాత సద్దుమణిగింది. కాబట్టి ఈ సమయంలో మన మధ్యలో తులసి చంద్ జర్నలిస్ట్ గారు ఉన్నారు. వారు ఒక వీడియోని ప్రమోషన్ చేశారు, చూద్దాం ఒకసారి. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు పూర్తయ్యాయి. జరిగింది ప్రమాదమో హత్యో తేల్చాలి అనే డిమాండ్ల మధ్య సికింద్రాబాద్ తిరుమలగిరిలో భారీ పోలీస్ బందోబస్తు నడుమ అంత్యక్రియలు ముగిశాయి. అంతకంటే ముందు సికింద్రాబాద్ బాప్టిస్ట్ చర్చ్లో ఉంచిన ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి దేశ నలుమూలల నుంచి ఆయన అభిమానులు అనేక రైట్ చూశారు కదా. ఇలాగున ఈ విషయాలన్నీ కూడా దైవజనుల సమక్షంలో నిజంగా కన్నీ విని వెరగనటువంటి క్రైస్తవ చరిత్రలో అండి ఎంత గొప్పగా జరిగింది ఈ అంత్యక్రియల కార్యక్రమం అంటే, సో చాలా గ్రేట్గా జరిగింది. దానికి అక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ గాడ్. సో దైవజనులందరికీ కూడా. అయితే అదే క్రమంలో పలు అనుమానాలు అలాగే ఉన్నాయి, ఆలోచనలు అలాగే ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ ఒక సహోదరుడు ఒక టీవీ న్యూస్ ఛానల్ కూడా లైవ్ తీసుకొని మాట్లాడటం ప్రారంభించారు అంత్యక్రియలు జరుగుతున్నప్పుడే. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పబ్లిక్ టాకింగ్ తీసుకున్నప్పుడు కూడా చాలామంది అక్కడ మాట్లాడారు. ఇది ముమ్మాటికి హత్య అంటూ కూడా చాలామంది సావుకులందరూ కూడా అదే చెబుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కొన్ని మార్పింగ్స్ చేసి ఈ యొక్క కేసును పక్కదోవ పట్టించాలని చెప్పేసి నిజంగా అలా అన్నారు. అయితే దేవుని ప్రజలారా, ఒక ఛానల్, ఆ ఛానల్ శివ స్టూడియో, ఆ శివ స్టూడియోలో ఉన్నటువంటి యాంకర్ ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ ప్రవీణ్ పగడాల గారు ఇలా వ్యాఖ్యలు చేశారు కాబట్టే ఒకవేళ ఇలా జరిగిందేమో అన్నట్టుగా వారు ఒక వీడియో చేశారు. ఈ యాంకర్కి ఈ సహోదరుడికి ఒకవైపే కనిపిస్తూ ఉందేమో. అంటే ఇతను ఏం మాట్లాడాడు అంటే ఒకసారి ఈ వీడియో చూద్దాం. రాముడు సీత గురించి ఎంత నీచంగా మాట్లాడాడో మీకు తెలుసా? నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణుడితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో. అలా కాదు, నీకంత సీన్ లేదమ్మా. నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే సుగ్రీవుడితో వెళ్ళిపో, విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో, అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు. యాక్సిడెంట్ లో చనిపోయాడా? ఎవరన్నా హత్య చేశారా? రైట్ చూసారు కదా. అంటే ఒక రాముడు గురించి ఇలా మాట్లాడాడు కాబట్టి హైందవ సమాజం మీద అలా మాట్లాడటం అనేది తప్పు, కాబట్టి ఇలా జరిగి ఉండొచ్చు మేబీ అని కూడా ఇతడు అనుమానాలు వ్యక్తం చేశాడు. అయితే ఈ సహోదరుడికి నేను ఒక మాట చెబుతున్నాను, బ్రదర్, మీకు క్రైస్తవ్యం మీద వీళ్ళు మాట్లాడుతున్న మాటలు మీకు కనిపించట్లేదా? ఇతను మాట్లాడింది ఎలా ఉంటే దీనికంటే దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏమండి, క్రైస్తవులు ఎంతో గౌరవిస్తున్నటువంటి మరియమ్మ గారిని పట్టుకొని వ్యభిచారం చేసి యేసు ప్రభును కన్నది అన్నమాట మీ చెవిలోకి రావట్లేదా? అంతేకాకుండా ఈ యేసు గాడు ఎవరు అని అండి వినూత్నమైన మాటలు వినిపిస్తున్నప్పుడు మీ చెవికి వినిపించట్లేదా? అంతేకాకుండా రోషం కలిగిన మాటలు క్రైస్తవులు అంటూ ఉంటే మీకు వినపడట్లేదా? అయితే నేనేమంటున్నాను ఇక్కడ అంటే, అసలు క్రైస్తవ్యాన్ని ఇలా మాట్లాడటం ఎందుకు, హైందువులు అలా మాట్లాడటం ఎందుకు, ముస్లిమ్స్ ఇలా మాట్లాడటం ఎందుకు? ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి నినాదం కూడా నాకు వినిపించింది. అదేంటంటే, మరి ముస్లిమ్స్ వక్తగా మరి పనిచేస్తున్నటువంటి సయ్యద్ షమీ హుస్సేన్ గారు గడిచిన దినాల్లో ఇతను ఒక అంటే ప్రవీణ్ పగడాల్ గారి మీద ఒక కోపంతో, అంటే ఇలా చేస్తాము, నిన్ను నాలుక కోస్తాము, పెదాలు కోస్తాము అన్నట్టుగా ఒక వీడియో చేశారు. వారు ఎందుకు చేశారంటే, మహమ్మద్ ప్రవక్త గారి పైన కొంచెం అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ప్రవీణ్ పగడాల్ గారు చేశారని, దానికి బదులుగా మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని తను ఆ వీడియో చేసినట్లు ఉంది. అసలు ఆ వీడియో చేసిన తర్వాత
మరి ప్రవీణ్ పగడాల గారు వారు కోరుకున్నట్లే, ముస్లిమ్స్ సమాజం కోరుకున్నట్లే వారికి బేషరతుగా క్షమాపణ చెప్పి వీడియో పెట్టేశారు. ఆ తర్వాత ఆ వీడియోను చూసినటువంటి ముస్లిం సమాజం కూడా మేము అతను క్షమించేశాము అన్నట్లుగా మాట్లాడారు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ట్రోల్ ఏంటంటే, ఒకవేళ అప్పుడు ఆ రోజు మాట్లాడిన వాళ్ళే కాబట్టి వాళ్ళే చంపారు అన్న వార్త క్రైస్తవ సమాజం తీసుకొచ్చినప్పుడు వారు బేషరతుగా బయటికి వచ్చి ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. సయ్యద్ షమీ గారు. క్రైస్తవ సోదరుడు, క్రైస్తవ ప్రచారకుడు ప్రవీణ్ పగడాల గారు మృతి చెందిన దానికి మా ముస్లిం సమాజం తరఫున వారికి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ఈరోజు మనం ఇఫ్తియార్ తర్వాత అతని కోసం కూడా దువా చేయడం జరిగింది. గతంలో అతను కొన్ని అనుచిత వ్యాఖ్యలు మొహమ్మద్ ప్రవక్త గురించి చేసినప్పుడు అతనికి మందలిస్తూ క్షమాపణ కోరుతూ వీడియో పెట్టమని చెప్పి మేము కొన్ని వీడియోలు చేయడం జరిగింది. మనం పెట్టిన వీడియోలకు స్పందిస్తూ అతను క్షమాపణ కోరిన తర్వాత ఇస్లాం ధర్మాన్ని అనుసరించే మేమందరం కూడా అతనికి క్షమించి అతని గురించి మేము పట్టించుకోవడం వదిలేసినాం. ఏదైతే రాజమండ్రి దగ్గర ప్రవీణ్ పగడాల గారు అకస్మాత్తుగా మృతి చెందారో దాని మీద రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. దీని మీద పోలీసు వాళ్ళు విన్నారు కదా, మేము ఆ రోజే క్షమించేశామన్నట్టుగా మాట్లాడారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, హైందవ సమాజము మమ్మల్ని అన్నప్పటికీ కూడా మేము అలా చేసేవాళ్ళము కాదు, ముస్లిం సమాజము ఇలా అన్నప్పటికీ కూడా మేము ఎవరిని ఏం చేసేవాళ్ళము కాదు అని అంటూ అందరూ చేతులు దూపేసుకుంటున్నారు మొత్తానికైతే. ఆ తర్వాత గవర్నమెంట్ కూడా ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకంటే ముందే కొంతమంది హైందవ సహోదరులు కూడా ఇదిగో ఇలా వస్తుందని చెప్పేసి పోస్టులు పెట్టినటువంటి వారు ఉన్నారు అని చెప్పేసి కూడా చాలామంది చూపిస్తున్నారు, అలాగనే కనిపిస్తూ ఉన్నాయి. సో వాళ్ళు అలా దులిపేసుకుంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాగే ఈ కేసును దులిపేసుకుంటుంది అన్న ఆలోచనతో మరి అజయ్ బాబు సో కొన్ని విషయాలను సహకరించి వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి పేరుతో కూడా మాట్లాడి కొన్ని విషయాలను బయటకు తీసుకొచ్చారు. సో ఈ విషయంలో అనుమానం ఏంటి, లేకుంటే అక్కడ జరుగుతున్న విషయాలు ఏంటో ఒకసారి అజయ్ బాబు మాటల్లో విందాం మనం. రైట్. మొక్కల నిండా రక్తం, కనీసం దాన్ని స్వాధీనం చేసుకోవాలో మేము చెప్పే వరకు కూడా పోలీసులు ఇన్సిడెంట్ జరిగి 24 గంటలు గడిచినా పంచనామా చేయలేదు స్థలానికి. పోనీ ఆయన ఏమన్నా యాక్సిడెంట్ జరిగింది, ముందు నుంచి వచ్చిన బండే కొట్టింది, తలకి తగలలేదు, ఇంకో చోట తగిలింది అనడానికి శరీరంలో ఉన్నటువంటి గాయాలు చాలా చిన్న గాయాలు. ఒకటి కుడి. విన్నారు కదా, ఇలాగున అనుమానాల మధ్య ఏమండి ఒక వ్యక్తి చనిపోతే అది ఎవరన్నా కానివ్వండి, కాస్తో కోస్తో వింకిత జ్ఞానంతో, కాస్తో కోస్తో ప్రేమ మర్యాదలతో ఆ వ్యక్తికి కొంచెమన్న సానుభూతి తెలియజేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది స్త్రీలు కూడా, హైందవ స్త్రీలు కూడా, నన్ను వీడియో చూశాను నేను, అక్కడ దాదాపుగా అపహాసించే మాటలే తప్ప ఆలోచన చేసే ఒక మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మరి ఇక నుండి ఈ దినము నుండి క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ, హైందువులు కానీ, ఏ రిలీజియన్ మీదైనప్పటికీ కూడా ఒకరినొకరు దూషించుకునే విధానము, ఒకరినొకరు బాధ పెట్టుకునే విధానము, ఒకరితో ఒకరు పోట్లాడుకునే విధానము, మరి ప్రాముఖ్యంగా టీవీ ఛానల్స్ అన్నిటికీ, యూట్యూబ్ ఛానల్స్ అన్నిటికీ కూడా, న్యూస్ ఛానల్ అన్నిటికీ కూడా మరి ఈ డిబేట్ల పేరుతో క్రైస్తవ్యాన్ని, ముస్లిమ్స్ని, హైందవ్యాన్ని శత్రుత్వం చేయకుండా ఈ సమయంలో మీరందరూ కూడా జ్ఞానం కలిగి పనిచేయాలని మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియచేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగునుగాక. ఆమెన్.